రైట్ ఇక గచ్చిబౌలి భూముల వివాదంపై అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలనైతే పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ గచ్చిబౌలి పిఎస్ నుంచి మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామలక్ష్మి, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎలాంటి విషయాల్ని విచారించే అవకాశం ఉంది? అలాగే ఎప్పటివరకు విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మనం చూసుకుంటే కనుక హెచ్యు భూముల వివాదంపై ఏదైతే జరిగిందో అక్కడ ఏఐని ఉపయోగించి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న బీఆర్ఎస్ ఇక్కడ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నే క్రిషాంతిని అయితే కనుక ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు అయితే పిలవడం జరిగింది. సో ఈ రోజు అయితే కనుక 11 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతూ వస్తుంది. 2 గంటల నుంచి విచారణ అయితే చాలా హోరాహోరీగా నడుస్తుందని చెప్పాలి. ఇటు సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నే క్రిషాంత్, అలాగే డిజిటల్ మీడియాకి మాజీ డైరెక్టర్ గా ఉన్న దిలీప్ కొనతంను కూడా ఈ రోజు విచారణకు అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఏదైతే గతంలో హెచ్యు భూములపైన వివాదం జరిగిందో ఆ భూములపైన అప్పుడు అంటే ఇక్కడ భూమిని చదును చేస్తున్న సమయంలో అక్కడ జింకలు కావచ్చు, పక్షులు కావచ్చు ఎగురుతున్నట్టుగా, అలాగే అక్కడ అనేక విషయాలు ఏర్పడినట్టుగా చేసిన అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ప్రభుత్వానికి మబ్బు చూపే విధంగా ముఖ్యంగా ఇలాంటి అంటే అనుచిత ప్రచారాలు అయితే కనుక కొనసాగించారు. అక్కడ ఎలాంటివి జరగకపోయినా కానీ ఏఐ బేస్డ్ క్రియేట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచురితం చేశారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఆరోపణలు వచ్చాయి. సో దీని ఆధారంగా పోలీసులు వీళ్ళపైన కేసును కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన్ని క్రిషాంత్ హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. ఏదైతే వాళ్ళపైన ఆరోపణలు జరుగుతున్నాయో వాళ్ళు ఏఐని ఉపయోగించి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే హైకోర్టు ఇదంతా కూడా ఏంటి అనే దానిపైన విచారణ జరుపుతాము, ముందుగా పోలీసులకి మీరైతే కనుక అనుమతి ఇవ్వాలి, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి అయితే కనుక మీరు సహకరించాలని చెప్పడంతో ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోసం అయితే చేరుకున్నారు. 11 గంటల నుంచి కూడా అయితే ఇప్పుడు అంటే గతంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇలా అంటే ప్రభుత్వం పైన నెగిటివ్ పాయింట్స్ ని ఇట్లాంటివి రేపి అనేక ఏఐని ఉపయోగించి చాలా ప్రచారాలు అయితే కొనసాగాయి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతున్న సమయంలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో ఈ రోజు పోలీసులు అయితే కనుక విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ 2 గంటల పాటు జరిగిన విచారణలో మరిన్ని పాయింట్స్ అయితే కనుక బయటకు రానున్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు గతంలో కూడా జరిగాయి, ఇటు హెచ్యు భూముల్లో కావచ్చు, అలాగే గతంలో జరిగిన కేసెస్ కోసం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా హెచ్యు భూములపైన ఇలాంటివి ఎందుకు చేశారనే విధం పైన అయితే సమాచారం పైన అయితే కనుక పూర్తి ప్రశ్నలు కురిపించనున్నారు. అలాగే ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా వాళ్ళ యొక్క